భయ్యా నేను రీసెంట్‌గా శ్రీలంక అయితే ఎళ్లి రావటం జరిగింది. శ్రీలంక ఎళ్ళటం ముందు నేను యూట్యూబ్‌లో లాంగ్ వీడియోస్ చాలా చూసాననమాట. యూట్యూబర్స్ చేసినయి. చాలా మంది ఏంటంటే 20,000లో 30,000లో అయిపోయేటట్టు ఒక 3, 4 ప్లేసెసే కవర్ చేశారనమాట. ఈ వీడియోలో అతి తక్కువ బడ్జెట్‌లో శ్రీలంకలోని 70-80% టూరిస్ట్ ప్లేసెస్‌ని మనం కవర్ చేసే విధంగా దగ్గరగా 8 ప్లేసెస్ అయితే మనం కవర్ చేయబోతున్నాం. 8 నైట్ 9 డేస్‌కి సంబంధించి వీడియోని వివరంగా జూమ్ ఇన్ చేసి ప్రిసైజ్డ్‌గా మనం మాట్లాడుతున్నాం. ఎలా అంటే ఫుడ్, అకామిడేషన్, ట్రావెల్, అదర్ ఎక్స్‌పెన్సివ్స్ అన్నీ కలిపి నేను ఈ వీడియోలో మాట్లాడదలుచుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిద్ది అనుకుంటున్నాను. నచ్చితే మీకెలా ఉపయోగపడిందో ఇంకో 10 మందికి ఉపయోగపడిద్దని ఆశిస్తూ మీరు లైక్ చేస్తే ఇంకొక 10 మందికి పుష్ అయ్యిద్దని నేను చెప్తున్నానండి. అంతే. ఓకే. ఇంకా లేట్ చేయకుండా వివరంగా మనం దీని గురించి మాట్లాడేసుకుందాం. పదండి. అందరికీ నమస్కారం అండి. మొదటిసారి ఈ ఛానల్లోకి వచ్చారా? అలా అయితే మన ఛానల్లో ఫిట్నెస్ కంటెంట్, ట్రావెల్ బ్లాగ్స్ అలాంటి విపరీతమైన మోటివేషనల్ కంటెంట్ అయితే మన ఛానల్లో ఉంటుందన్నమాట. సో ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. రానున్న రోజుల్లో మరిన్ని వీడియోస్ మీ ముందుకి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటగా మనం మాట్లాడాల్సింది ఈ శ్రీలంక చిన్న దీపం గురించి అనమాట. యాజ్ ఏ ఇండియన్గా శ్రీలంకతోకి చాలా సంబంధాలు అయితే ఉన్నాయి. మహాభారతం, రామాయణం ఎలా అయితే నమ్ముతామో లంకలో చాలా కనెక్టింగ్ ఫ్యాక్టర్స్ మనకు ఉన్నాయని మనం నమ్ముతాం అనమాట. చిన్నప్పటి నుంచి లంకలో ఏమైంది, ఏం జరిగింది, ఎట్లా ఉంది, ఇవన్నీ తెలుసుకోవాలని నాకు ఆసక్తి ఉండేది చిన్నప్పటి నుంచి. ఎందుకంటే ఐ గ్రో సచ్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ ఆల్సో నన్ను అలా రాములు వారు, ఆంజనేయ స్వామి, సీతాదేవి, రావణాసురుడు గురించి చెప్పడం జరిగింది అనమాట. పుట్టి పెరిగిన తర్వాత మనం చిన్న దీపం ఆ కంట్రీలో ఏముందో తెలుసుకుందాం అని చెప్పేసి శ్రీలంకకి అయితే బయలుదేరాను అనమాట. వెళ్లే ముందు మనం లోకల్ కరెన్సీ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఒక్క ఎల్కేఆర్ వచ్చేసి 0.29 మన ఇండియన్ కరెన్సీలో అనమాట. చాలా చవక అనమాట. కరెన్సీ ఎక్స్చేంజ్ చేస్తే మీరు ఇండియాలో శ్రీలంకన్ కరెన్సీ మటుకు తీసుకోమాకండి. తీసుకుంటే కనుక యూఎస్డి తీసుకోండి. యూఎస్డి కూడా నేను ఒక పొరపాటు చేశాను యూఎస్డి విషయంలో. ఎట్లా అంటే ఎప్పుడైనా ఏ కంట్రీకి వెళ్ళినా సరే 100 యూఎస్డి నోట్ ఉంటుంది చూసారా, అదే తీసుకెళ్ళండి. అది తీసుకుంటే మీ కరెన్సీ రేట్ అనేది ఎక్కువ ప్రైస్ లో వస్తుంది. అంటే మీకు మరీ తక్కువ కాకుండా యాజ్ ఎ నార్మల్ గా వస్తుంది అనమాట. నేను యాక్చువల్లీ ఫేస్ చేసింది ఏంటంటే అప్పుడు మేక్ మై ట్రిప్ ద్వారా నేను కరెన్సీ ఎక్స్చేంజ్ చేశాను. చేసిన తర్వాత ఏంటంటే అతను నాకు పప్పు చిల్లర ఇచ్చాడు. సార్ పప్పు చిల్లర తీసుకోండి అన్నాడు. నేను ఫస్ట్ టైం ఎక్స్చేంజ్ చేయడం జరిగింది అనమాట. అంత పప్పు చిల్లర. లాస్ట్ టైం ఏంటంటే 200, 300 అట్లా తీసుకెళ్ళిన రోజులు ఉన్నాయి, కానీ పప్పు చిల్లర ఇచ్చిన రోజులు అయితే ఇదే ఫస్ట్ టైం. ఇది నాకు లైఫ్ లెసన్. ఇలాంటివి యూఎస్డి డాలర్స్ మీరు క్యారీ చేయండి. లాస్ట్ టైం నేను మలేషియా వెళ్ళినప్పుడు కూడా ఏం చేశానంటే మీకు చెప్పాను ఆల్రెడీ పాత వీడియోల్లో కూడా, క్యాపియా కార్డ్ అయితే యూజ్ చేసి, అది ఫెడరల్ బ్యాంక్ వాళ్ళది. క్యాపియా వచ్చి క్రెడిట్ కార్డ్ అనమాట. క్రెడిట్ కార్డ్ ఎలా యూజ్ చేస్తారో మీకు ఐడియా ఉంటుంది. సో నియో కార్డ్ వచ్చేసి అంటే ఏవైతే మనం ఇండియన్ కరెన్సీలో డబ్బులు తీసుకొచ్చి ఆ కార్డ్ లోకి లోడ్ చేసుకున్నాం అనుకోండి, ఆ లోడ్ చేసుకునే అమౌంట్ మనం ఆ లోకల్ కరెన్సీ ద్వారా మనం స్వైప్, అంటే మనం ఇండియాలో మనం ఎలా విత్డ్రా చేస్తాం అమౌంట్, సేమ్ అలాగే అక్కడికి వెళ్ళాక మనం విత్డ్రాల్ చేసుకుంటాం. లెట్స్ సే నేను ఒక 50,000 తీసాను అనుకోండి, 50,000కి 50,000 వస్తుంది. 425 రూపీస్ సర్వీస్ ఛార్జ్, జిఎస్టీ వచ్చి 38 రూపీస్ కట్ అవుతుంది అనమాట. సింగిల్ ట్రాన్సాక్షన్ మీరు 10 రూపాయలు తీయండి, 100 రూపాయలు తీయండి, 50,000 తీయండి, 1,00,000 రూపాయలు తీయండి, సేమ్ ఛార్జ్ అంటే 425 ప్లస్ జిఎస్టీ పడుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి వీసా ఆన్ అరైవల్ ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైతే మీరు శ్రీలంక ట్రిప్ కి ప్లాన్ చేస్తున్నారో ఈటీఏ అనే ఒకటి ఉంటుంది అనమాట. సో నేనేం చేశానంటే చాలా మంది శ్రీలంకన్ వెబ్సైట్ లోకి వెళ్ళి చేసేసుకుంటారు, అది విచ్ ఇస్ గుడ్. కాకపోతే ఏంటంటే నేను నాకు ప్లాన్ పాడలేదు, ర్యాండమ్ గా నేను అట్లాస్ యాప్ లో చేసేసాను అనమాట. సో యాప్ లో ఏంటంటే నేను ఒక సింగిల్ రూపీ పే చేసి, అది కూడా ఫ్రీ క్రెడెన్షియల్, అట్లాస్ యాప్ లోకి వెళ్ళిపోయి చేయగానే నాకు విత్ ఇన్ 8 hours లోనే జాబ్ డన్. నాకు ఈటీఏ వచ్చేసేసింది. మామూలుగా అయితే మనం శ్రీలంకన్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఏ రోజు వస్తున్నావు, ఏ డేట్ వస్తున్నావు, ఏ హోటల్ లో స్టే చేస్తున్నావు, ఫ్లైట్ ఎప్పుడు ఫ్లైట్ బయలుదేరేది, ఎప్పుడు నీ రిటర్న్ టికెట్ ఎప్పుడు, ఇవన్నీ అడుగుతారు. కాకపోతే నేను ఏమీ లేకుండా నా పాస్పోర్ట్ ద్వారానే పెట్టేశాను. అండ్ ఆల్సో ఒకవేళ మీరు ఇవన్నీ వద్దు అనుకుంటే కనుక ఫ్లైట్ టికెట్స్ ఉన్నాయి కదా, మీరు చేస్తారు కదా ఫ్లైట్ టికెట్స్, ఏదో ఒక వెబ్సైట్ లో మీ మేక్ మై ట్రిప్ లేదంటే ఏదో ఒక వెబ్సైట్, ఆ వెబ్సైట్ లో మీరు ఎండింగ్ వచ్చేసేటప్పుడు వీసా అడుగుతుంది అనమాట. సింగిల్ రూపీ పే చేస్తే, ఎవరైతే ట్రావెల్ చేసినా ఒక్కొక్కరికి ₹1 పే చేస్తే మీ పాస్పోర్ట్ డీటెయిల్స్, మీ సంబంధించిన ఆధార్ కార్డు, ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ మీరు రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఇచ్చేసారు అనుకోండి, ఇమీడియట్ గా 24 hours 8 hours ఇది డిపెండ్ అనమాట. మీ ట్రావెల్ హిస్టరీని చూసి ఇమీడియట్ గా అయిపోతుంది. వీసా ఆన్ అరైవల్ రాగానే మీరు వెళ్తారు, వీసా ఆన్ అరైవల్ చేసేసుకుంటారు. నన్ను అయితే ఏం క్వశ్చన్స్ అడగట్లా, ఎక్కడ ఉంటున్నావు ఏంటి, హోటల్స్ ఏంటి అని. అండ్ ఆల్సో మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, నేను ఒక అద్భుతమైన ఒక పర్సన్ ని, ట్రావెల్ గైడ్ అనుకుంటారో లేదంటే డ్రైవర్ అనుకుంటారో ఏదో తెలియదు, కానీ
కానీ అతను నాకు చాలా హెల్ప్ఫుల్ చేశాడు. మీరు నమ్ముతారో నమ్మరా అండి, నేను హోటల్ బుకింగ్ చేయకుండా నేను ప్లాన్ చేసుకుని వెళ్ళాను అనమాట. అదే మీకు చెప్పాను కదా, హోటల్ బుకింగ్, ఫ్లైట్ కాదు, హోటల్స్, ఇవన్నీ ఒక పర్సన్ తోనే అయ్యిందనమాట. అవి వీడియో ఎండింగ్ లో మాట్లాడతాను. ఎయిర్పోర్ట్ లో దిగంగానే నేను సిమ్ తీసుకున్నాను అనమాట. సో యాజ్ ఏ కంటెంట్ క్రియేటర్ గా అండ్ ఆల్సో నాకు ఆన్లైన్ ట్రైనింగ్ లో క్లాసెస్ ఉంటాయి అనమాట. సో వీడియో కాల్స్ లో మాట్లాడతాను. సో నాకు ఎక్కువ డేటా కావాలని చెప్పి నేనేం చేశాను, 4200 రూపీస్ పెట్టి తీసుకున్నాను అనమాట. అది ఎంత అంటే మన ఇండియన్ కరెన్సీలో 1220 రూపీస్, 125 GB అనమాట. అండ్ ఆల్సో అదర్ ఇంకోటి కూడా ఉంది, 2450, మన ఇండియన్ కరెన్సీలో వచ్చి 700 రూపాయలు చిల్లర. అది 50 GB వస్తుంది. కామెడీ ఏంటంటే నేను ఎక్కువ డేటా అయిపోద్ది అనుకున్నా. తీరా తిప్పి కొట్టిన 25 GB కూడా అవ్వాలి. సో 125 GB లో 100 GB వేస్ట్ అయిపోయింది. త్రూఅవుట్ ఈ 9 days లో, నేను ఉన్నది 10 days, నన్ను అడిగితే 50 GB మోర్ దాన్ అయినా. లోపల సిగ్నల్స్ అనేవి చాలా లైక్ హిల్ స్టేషన్ కి వెళ్ళిపోయారు అనుకోండి, 4G వస్తుంది. అండ్ ఇంటర్నెట్ ఈస్ వెరీ పూర్ అనమాట కొన్ని ప్లేసెస్ లో. ఒకవేళ మీరు అప్లోడ్ చేయాలన్న ఫైల్స్, మీరు నా షార్ట్స్ లో చూస్తే మీకు అర్థమై ఉంటది, ప్యాటర్న్ అనేది లేకుండా నేను అప్లోడ్ చేశాను అనమాట. ఇప్పుడు ఇంటర్నెట్ స్పీడ్ గా ఉంటే అప్పుడు చేశాను. అండ్ ఆల్సో నాకు టైం కుదిరిన కాటికి నేను అప్లోడ్ చేయడం జరిగింది. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఎప్పుడు అయినా ఏం చేస్తానంటే కంటెంట్ ఇంటికి వచ్చిన తర్వాత అప్లోడ్ చేస్తాను. ఈసారి అక్కడే చేశాను. ఇప్పుడు మనం డే వైజ్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఎలా శ్రీలంకలోకి అడుగు పెట్టిన తర్వాత ఎక్కడెక్కడికి ప్లేసెస్ కి వెళ్ళాలి, డే వైజ్ మీకు ఐటనరీ ఇస్తాను. మీ ఫ్లైట్ అనేది ఎప్పుడు హైదరాబాద్ నుంచి అయితే మార్నింగ్ ఫ్లైట్ ఉందన్నమాట. మార్నింగ్ పెట్టుకోండి, ఎందుకంటే 2 hours జర్నీ అనమాట. హైదరాబాద్ టు మనకి శ్రీలంక కొలంబో సిటీకి వచ్చేసరికి, కొలంబో సిటీలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది, మెయిన్ ఎయిర్పోర్ట్, మొత్తం ల్యాండింగ్ అక్కడే జరిగేది. సో ఇది మనకి 2 hours పడుతుంది. మీరు ఎలా పెట్టుకోవాలంటే ఆఫ్టర్నూన్ 2కి 3కి అలా రీచ్ అయ్యేటట్టు పెట్టుకోండి. అండ్ ఆల్సో మీకు త్రూ అవుట్ జర్నీలో డ్రైవింగ్ అనేది ఎక్కువ ఉండిద్ది, ఎందుకంటే అంతా ఆఫ్ రోడ్ ఉంటుంది. తర్వాత కోస్టల్ ఏరియాకి వెళ్తాం, కిందకి వెళ్తాం, మొత్తం చుట్టూరే తిరుగుతూ ఉంటాం కాబట్టి ట్రావెల్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓపిక కూడా ఎక్కువ పెట్టుకోవాలి, చాలా ఫుడ్ ఎక్కువ తినండి, క్యాలరీస్ ఎక్కువ తీసుకోండి. ఈ ట్రిప్ లో ఆఫ్టర్నూన్ అయితే నేను దిగిన తర్వాత లాలాబాయిని కలిశాను. లాలా ఈజ్ ట్రావెల్ గైడ్. ఇప్పుడు మనం సిగ్రియాకి వెళ్తున్నాం అనమాట. సో సిగ్రియాకి వెళ్తే ఇప్పుడు ఏమి యాక్టివిటీ ఏం లేదు, మీకు రోడ్ జర్నీలోనే మీకు యాక్టివిటీ అయిపోతుంది. మార్నింగ్ నుంచి జర్నీలో ఉంటారు. A1 మీరు వచ్చి సిగ్రియాకి రీచ్ అవుతారు. సిగ్రియాకి రీచ్ అవ్వాలంటే కొలంబో నుంచి అట్లీస్ట్ ఒక 3 hours పట్టిద్ది అనమాట. రోడ్లు చాలా చిన్నగా ఉంటాయండి, చిరాకు వస్తుంది. ఇప్పుడు డే 2 నుంచి స్టార్ట్ అయిపోతుంది. డే 2 మొత్తం సిగ్రియా ఫోర్ట్ లో సగం డే అయితే స్పెండ్ చేసేస్తారు. అంటే మార్నింగ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వెళ్ళటానికి ప్లాన్ చేసుకోండి. మధ్యాహ్నం వెళ్ళారంటే బిస్కెట్ అయిపోతుంది. నాకు వెదర్ చాలా సహకరించిందండి. నేను చాలా మంది వీడియోస్ చూసినప్పుడు వాటర్ క్యారీ చేయండి, ఫుడ్ క్యారీ చేయండి అని చెప్పి చాలా మంది చెప్పారనమాట. నిజం అది. వాటర్ అయితే క్యారీ చేయండి. వాటర్ ఆల్మోస్ట్ పైకి వెళ్ళాక ఉంటది, కింద మీకు దొరకదు. అండ్ ఆల్సో ఫుడ్ కూడా మీకు దొరకదు. ఫుడ్ మీరు ఏదో ఒకటి ప్రోటీన్ బారో లేదంటే పీనట్ చిక్కీయో ఇలాంటివి పెట్టుకుని క్యారీ చేయండి. గ్రియా ఫోర్ట్ లోకి ఎంటర్ అవ్వాలంటే మనకి దగ్గరగా $20 అయిందనమాట. ఇండియన్ కరెన్సీలో మీకు ఇక్కడ ఇస్తున్నాను చూడండి. సో మీకు ఆల్మోస్ట్ ఒక 5 to 6 hours అయితే పట్టింది. మామూలుగా అయితే నేను వెళ్ళినప్పుడు అంత రష్ లేదనమాట. 2500 మిలియన్ సంవత్సరాలు వెనక మామూలుగా అయితే సిగ్రియా ఫోర్ట్ అంటారు. మన ఇండియన్స్ కొంతమందిని అడిగితే రావణ్ ఫోర్ట్ అంటున్నారు. అది అసలు ఎక్కడ రామాయణానికి గానీ లేదంటే ఈ ఫోర్ట్ కి గానీ ఎటువంటి హింట్స్ గానీ ఎక్కడ కనిపించలేదు. అయితే ఈ ప్లేస్ విజిట్ చేయండి. ఆ పైకి వెళ్ళిన తర్వాత, ఫోర్ట్ కి వెళ్ళిన తర్వాత విజువల్ చూస్తే స్టన్నింగ్ అనమాట. మీకు ఇక్కడ చూసారా, పక్కన చూపిస్తున్నాను. సో ఎక్స్ట్రాడినరీ, అసలు మిస్ చేయకండి. శ్రీలంక వస్తే సిగ్రియా పక్కా వెళ్ళండి. దాని తర్వాత ఏమైందంటే లంచ్ కి మేము లోకల్ ఫుడ్ తిన్నాం అనమాట. సో లోకల్ ఫుడ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి సిగ్రియా అయిపోయింది. సిగ్రియాలో మెయిన్ ఏంట్రా అంటే మనకి సిగ్రియా ఫోర్ట్ ఒకటే. అది అయిపోయిన తర్వాత సిగ్రియా నుంచి చెక్అవుట్ చేసి రూమ్ చెక్అవుట్ చేసేసి వేరే హెడ్డింగ్ టు క్యాండీ అనమాట. ఇది ఒక జర్నీ మనకి, ఇది కూడా ఒక 3-4 hours పట్టేసి. ఈవినింగ్ మధ్యదారిలో స్పైస్ గార్డెన్ అని చెప్పేసి ఒక గార్డెన్ ఉంటుంది. శ్రీలంకన్స్ మొత్తం బతికేది దీని మీద అంట. దాల్చిన చెక్క, సినిమాన్, తర్వాత లవంగం, తర్వాత చాక్లెట్స్ కూడా ఇక్కడే, కొన్ని చాక్లెట్స్ కూడా ఇక్కడే తయారవుతాయి అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది మనతోని. స్పైస్ గార్డెన్ అయిపోయిన తర్వాత మీకు ఆల్మోస్ట్ డే 2 లో మీకు ఇక్కడ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి నైట్ స్టే చేసేస్తారు. డే 2 లో క్యాండీలో స్టే చేసేస్తారు. స్టే చేసిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి మనకి బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇది అయిపోతుంది అనమాట. ఫస్ట్ టీ ఫ్యాక్టరీ, అంటే శ్రీలంక ఇస్ వెరీ ఫేమస్ ఫర్ సిలోన్ టీ అనమాట. సిలోన్ టీ ఎలా తయారవుతుంది, అసలు అక్కడి నుంచి దేశ విదేశాలకి ఎలా ఉత్పత్తి అవుతుంది అన్నది మనకి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడ కొంతమంది గైడ్స్ ఉంటారనమాట, లేడీ గైడ్. ఇదైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్, మనకి ఎటువంటి చార్జెస్ అయితే చేయరు. టీ ఫ్యాక్టరీ అయిపోయిన తర్వాత మీరు బొటానికల్ పార్క్ వెళ్ళిపోండి. సో బొటానికల్ పార్క్ లో నాకు ఏమనిపించింది అంటే, బొటానికల్ పార్క్ బెంగళూరులో లాల్బాగ్ తెలుసు కదా, సో అలా నాకు అనిపించింది. బెస్ట్ పార్ట్ ఏంటంటే లాల్బాగ్ లో మనకి ఫ్రీ అనమాట. దగ్గరగా $1000 అయితే పే చేశాను ఎంట్రీకి. ఒకవేళ బ్యాటరీ బండితో మొత్తం తిరగాలంటే దానికి మళ్ళీ సపరేట్ గా ఒక $1000 మళ్ళీ పర్ పర్సన్ కి $1000 పే చేయాలి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీ ఫ్యామిలీతో ఎప్పుడైనా మీరు ఇలాంటి బొటానికల్
బొటానికల్ పార్క్ కి ఒకవేళ వెళ్ళకపోతే కనుక మీరు వెళ్ళండి. ఫ్యామిలీతో వెళ్తే పక్కా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే పిల్లకాయలు ఒకవేళ మీ పిల్లకాయలు వెళ్ళి ఉండరు, వెళ్ళకపోతే తీసుకెళ్ళండి. లేదు కుర్రకారు అయితే స్కిప్ చేసేసేయండి. క్యాండీ సిటీ నుంచి పై నుంచి ఇప్పుడు మాకు వెనకమాల కొండ ఉంది కదా, సో ఆ కొండ పై నుంచి చూస్తే మొత్తం క్యాండీ సిటీ మొత్తం కనిపించింది. ఒకవేళ కనుక మీరు క్యాండీ సిటీ మొత్తం ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు వెళ్ళి చూడొచ్చు. అండ్ నెక్స్ట్ కల్చరల్ డాన్స్, శ్రీలంకన్ కల్చరల్ డాన్స్ అనేది 1 hour ఉంటుంది అనమాట. అది కూడా ఈవినింగ్ 5 నుంచి 6 దాకా ఉంటుంది. 205 రూపీస్ చెల్లించాను ఇండియన్ కరెన్సీలో. చూడండి మంచి ట్రెడిషనల్ డాన్స్, వాళ్ళు ఎలాగా పుట్టి పెరిగారు ఏంటి, వాళ్ళ కల్చర్ ఏంటి అన్నది మొత్తం డీటెయిల్ గా వాళ్ళు 1 hour చూపిస్తారు. మీకు చాలా టూరిస్టర్స్ ఉంటారు, మోస్ట్లీ యూరోపియన్స్ మీకు త్రూ అవుట్ ఈ ట్రిప్ మొత్తం ఉంటారు అనమాట. దెన్ నెక్స్ట్ టెంపుల్ ఆఫ్ ట్రూత్ అని బుద్ధుడి లోపలికి ఎంట్రీ అవ్వాలంటే 1000 రూపాయలు చెల్లించాలి. 37 తర్వాతనే అవి ద్వారాలు ఓపెన్ చేస్తారు అందరికి దర్శనం చేసుకోవడానికి. చాలా మంది బుద్ధిస్ట్ వాళ్ళందరూ అక్కడ కూర్చుని ప్రే చేస్తున్నారు. గంట ఏదైతే ఉందో ఆ గంట లోపలికి ఎంట్రీ లేదంట. ఈవెన్ నేను పిక్చర్ క్యాప్చర్ చేస్తుంటే దగ్గర నుంచి చేయొద్దు అని చెప్పేసి పంపించేశారు. ఇదిగోండి విజువల్ అయితే ఇది. సో వాళ్ళైతే బాగా ఆరాధనగా ప్రార్థించుకుంటున్నారు వాళ్ళు. అండ్ ఆల్సో హైలీ చాలా సెక్యూరిటీ ఉంది. మా ట్రావెల్ లాలాని అడిగితే ఏమన్నాడంటే గోల్డ్ బ్రో అని చెప్పేసి అన్నాడు అనమాట. కానీ ఒకటేంటంటే ఎక్కడికి వెళ్ళినా డబ్బులు పెట్టాలి, వీళ్ళకి ఎంట్రీ టికెట్స్ ఎక్కువ ఉన్నాయి. మీకు చెప్పాను కదా ఫ్లడ్స్ ఇవన్నీ బాగా ఎఫెక్ట్ అయ్యిందని చెప్పేసి. నవంబర్ లో చాలా శ్రీలంక మట్టుకు చాలా దారుణంగా ఇబ్బంది పడింది. అలా ల్యాండ్ స్లైడ్ అయినాయి, ఆ ఫ్లడ్స్ వచ్చినాయి, మొత్తం కంట్రీ చాలా వరకు దెబ్బతినింది అనమాట. మేము ఒక రోజు నైట్ ఎక్స్ట్రా క్యాండీలో స్టే చేసాం, బికాస్ అక్కడ లొకేషన్ అనేది కొంచెం డేంజరస్ గా ఉంది. అండ్ లక్కీయెస్ట్ పార్ట్ ఏంటంటే ఆ పక్క రోజే రోడ్స్ అన్ని క్లియర్ అయినాయి. విజువల్స్ చూడండి ఎంత దారుణంగా ఉన్నాయంటే అంత దారుణంగా ఉన్నాయి. మాకు భయం వేసింది ఈ టైంలో వెళ్ళటం అవసరమా. ఇనిషియల్ గా నేను క్యాన్సిల్ చేసేసుకుందాం అనుకున్నాను. ఈవెన్ మన అలా కూడా ట్రావెల్ గైడ్ కూడా అన్నాడు, మీ ఇష్టం సార్, పరిస్థితులు అయితే సెటిల్ డౌన్ అయింది, మీ చాయిస్, మీకు రావాలనుకుంటే రండి లేదంటే లేదు అన్నాడు. ఇక్కడ మనకి హైలైట్ ఏంటంటే నాన్ రీఫండబుల్ చేసేది ఏం లేక రిస్క్ చేద్దాం, రిస్క్ చేయకపోతే లైఫ్ లో లస్క్ లేదు అన్నట్టు అలాగే రిస్క్ చేసి వచ్చాను. అండ్ సేఫ్ గా వచ్చి మీ ముందు వచ్చి నేను మాట్లాడుతున్నాను. ఆ రోజు రిస్క్ చేయపోయి ఉంటే నేనైతే ఆ గుంపులో గోవింద అయిపోయాను. ఎందుకంటే చాలా మంది జనాలు వస్తారంట. మామూలుగా అయితే మనం ఈ సిచ్యువేషన్ వలన జనాలు అయితే చాలా 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 తక్కువ మంది ఉన్నారు. 100% లో 1% మెంబర్స్ అక్కడ ఆ ఏరియాకి వచ్చారంట. సో అందుట్లో నేను ఒకడిని. న్యూరెల్లాలో మేము స్టే చేయకుండా ఏలాలో స్టే చేసాం. వెళ్ళే దారిలో మేము ఆగకుండా చిన్న చిన్న మెయిన్ సేఫెస్ట్ స్పాట్స్ ఏవైతే ఉంటాయో ఆ స్పాట్స్ లో ఆగి మేమంతా వెళ్ళాం అనమాట. ఫస్ట్ అక్కడ టీ ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉంటాయి, టీ ప్లాంటేషన్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. కానీ బ్యూటిఫుల్ సీన్స్ ఇక్కడ. నాకైతే శ్రీలంక మొత్తం ఒక ఇండియాలో ఉన్నట్టే అనిపించింది. ఎక్కడికి వెళ్ళినా అదే ఆటోలు, ఎక్కడికి వెళ్ళినా అవే ప్లాంటేషన్స్, అవే. కేరళ వెళ్తే ఎలాగ అనిపించిందో సేమ్ ఇక్కడ కూడా అలాగే అనిపించింది అనమాట. రంబోడా ఫాల్స్ అని ఉంటుంది అనమాట. ఇదైతే కంప్లీట్ నో ఎంట్రీ అసలు లేదు, అసలు అన్సేఫ్ అని చెప్పేసి. ఎందుకంటే దారుణంగా ఉంది ఆ సిచ్యువేషన్. కార్లు అన్ని కొట్టుకొచ్చేసి పడిపోవటం, మట్టి దెబ్బలు ఉంటాయి చూసారా, ఆ మడ్డి దెబ్బలు వెళ్ళేసి ఆ షాపుల మీద పడిపోవటం. ఈ వాటర్ ఫాల్స్ కి అయితే మేము క్యాన్సిల్ చేసేసుకున్నాం అనమాట. ఆంజనేయ స్వామి రాముల వారి దగ్గర నుంచి ఆ ఉంగరం ఉంటుంది చూసారా, ఆ ఉంగరం తీసుకుని సీతాదేవికి తీసుకుని వస్తారని చెప్పేసి మనం రామాయణంలో అయితే మనం చెప్పుకుంటాం కదా. ఆ ప్లేస్ ఆంజనేయ స్వామి వచ్చి తన ఫస్ట్ కాళ్ళు మోపిన ప్లేస్ అయితే అశోక వాటిక, అంటే సీతమ్మన్ టెంపుల్ అని అంటారు అనమాట. సో ఈ లోపల టెంపుల్లోకి వెళ్ళి ఆ రాముల వారిని దర్శించుకుని సీతాదేవిని మొత్తం అవన్నీ లైక్ బ్యూటిఫుల్ సీన్స్ అనమాట. అక్కడ ఫాగ్ పడతాం, అదంతా ఒక నేచర్ కి దగ్గరగా అనిపించింది నాకు భలేగా. దీని లోపలికి ఎంట్రీ అవ్వాలంటే 30 రూపాయలు చెల్లించి లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఫుల్ డే కంప్లీట్ ఈ జర్నీలోనే సాగిపోయింది. నైట్ కి వచ్చేసరికి ఎలా అనే ప్లేస్ కి వచ్చేసాం అనమాట. ఎలాగా ఇలా. సో డే 5 వచ్చేసి ఎలాలోని అదేండి, మీరు ఈ మిరాయి సినిమా గానీ, ఆరెంజ్ సినిమా గానీ, మొన్న చిక్రీ పెద్ది సినిమాలో చిక్రీ ఉంది కదా, సాంగ్ షూటింగ్ చేసింది కానీ మొత్తం అన్ని ఈ లొకేషన్ లోనే, ఈ ప్లేస్ లో. ప్లేస్ వచ్చేసి 9 ఆర్చ్ బ్రిడ్జ్ అనమాట. మామూలుగా అయితే ట్రైన్స్ తో కలకలలాడిపోద్దంట. అన్ఫార్చునేట్లీ ల్యాండ్ స్లైడ్స్ వీటి మూలన ఈ ప్లేస్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ట్రైన్స్ మట్టుకు తిరగట్లేదు. సో ట్రైన్ రైడ్ కావాలంటే మీకు ఇక్కడ విజువల్స్ ఇస్తున్నాను చూడండి. ఒకవేళ మీరు ట్రైన్ లో వెళ్ళాలి అనుకుంటే నా సింపుల్ సజెషన్ ఏంటంటే క్యాండీ నుంచి న్యూరెల్లాకైనా రావచ్చు, లేదు న్యూరెల్లా నుంచి ఎలా రావచ్చు. అది ఎలా అంటే మీకు ఒక వెహికల్ మెయింటైన్ చేయాలి, కార్ అనేది మెయింటైన్ చేస్తూ వెళ్తే కనుక ఈజీ. అది ఎందుకంటే లాంగ్ జర్నీలు చేయలేరు, ఎందుకంటే రోజు ఉన్న చాట
ఇంకొక రోజు ఉన్నాం. ఇప్పుడు నేను చెప్తానే ఉన్నాను, డే 1లో ఒక చాట్ ఉన్నా, డే 2లో ఇంకో చాట్ ఉన్నా, డే 3లో ఇంకో చాట్. నన్ను అడిగితే ఒక కార్ మెయింటైన్ చేయాలి, అఫోర్డబుల్ గానే అయిపోద్ది. ఆ పర్సన్ గురించి మాట్లాడతారు, చివరిలో మాట్లాడతారు. రుక్కోసారా సమాల్ గారు, ఈ నైనాథ్ బీచ్ ఉంది కదా, మంచి స్పాట్ అనమాట. ఇదైతే ఫ్రీ ఎంట్రీ, మీరు డబ్బులు ఏం పే చేయవసలా. దీని తర్వాత ఫ్లయింగ్ రావణ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుంది. ఇక్కడ మనకి ఉయ్యాల, పెద్ద పెద్ద ఉయ్యాల ఉంటుంది చూసారా, బాలీలో అనుకుంటా, బాలీలో బాగా ఫేమస్ అయింది అలాంటి ఉయ్యాల ఒకటి. దాని తర్వాత జిప్ లైన్. నా లైఫ్ లో నేను ఇప్పుడు దాకా జిప్ లైన్ ఎక్కలా. సో జిప్ లైన్ ఎక్కిన ఎక్స్పీరియన్స్ అయితే ఫస్ట్ టైం శ్రీలంకలో అయింది. సెకండ్ ఫాస్టెస్ట్ అంట, మరి వాళ్ళు చెప్పడం అయితే సెకండ్ ఫాస్టెస్ట్ అన్నారు. సో నాకు జిప్ లైన్ కి 2000 రూపాయలు చెల్లించాను. కెమెరా కావాలంటే గోప్రోకి 2500 చెల్లించాను అనమాట. టోటల్ 4500 చెల్లించాను. ఓకే, నాకు 4500 ఎక్కువైనా అనిపించింది కానీ ఓకే, ఫస్ట్ టైం కాబట్టి అది వర్తలాగే అనిపించింది. అక్కడే బుద్ధుడిది ఒక టెంపుల్ ఉంది ఏలాలోనే, చాలా పెద్దది, కొండ పైన ఉంటది, చాలా ఫేమస్ అంట. అంటే వాళ్ళందరూ శ్రీలంకన్స్ మొత్తం మోస్ట్లీ చాలా మంది బుద్ధుడిని బాగా పూజించుకుంటున్నారు. సో మీరు ఏ సిటీకి వెళ్ళినా పక్కగా ఉండిద్ది. నేనైతే ఈ ప్లేస్ ని స్కిప్ చేస్తాను, ఎందుకులే ఆల్రెడీ ఒక ప్లేస్ కి వెళ్ళినాం. ఎంట్రీ టికెట్స్ ఎక్కువ ఉన్నాయి, 1000 రూపీస్, 1500 రూపీస్. టెంపుల్స్ కి ఫ్రీ దర్శనం ఉంటది మన ఇండియాలో అయితే, అక్కడైతే అలా లేదు అని చెప్పేసి నేను స్కిప్ చేస్తాను. ఇవన్నీ కవర్ చేసుకునేసరికి మనకి ఈవినింగ్ అయిపోతుంది. నైట్ ఎలాలోనే స్టే చేసి నెక్స్ట్ డే 6 వచ్చేసి మనం ఎలా నుంచి మళ్ళీ ఉడ్వాల్కి వెళ్తాం. మీరు ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ 3 to 4 hours జర్నీ. అంతా ఆఫ్ రోడ్, ఘాట్ రోడ్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ అయితే మనం సఫారీ రైడ్ వెళ్తున్నాం అనమాట. ఉడ్వాలలో బాగా ఫేమస్ ఏంటంటే ఏనుగులు అనమాట. ఓల్డ్ ఏనుగులు, నెమళ్ళు, జింకలు, తాబేళ్లు చాలా ఉన్నాయి, మొత్తం తప్ప. టికెట్ ఎంట్రీ వచ్చేసి 2500 ఒకటి ఉంటది అనమాట సపరేట్ గా. ఆ ట్రక్ వచ్చేసి 4000 చెల్లించాలి. డే 6 మొత్తం ఇక్కడే అయిపోయింది. డే 7 వచ్చేసరికి అండి బెంతోట అనే ఒక ప్లేస్ ఉంటది. యాక్చువల్లీ ఆ రోజు నైట్ మనం అక్కడే స్టే చేసేద్దాం అనుకున్నాం, త్వరగా అయిపోయింది కదా వెళ్ళిపోదాం అని చెప్పేసి అప్పటికప్పుడు నాకు ఆ థాట్ వచ్చింది, ఎందుకు ఇక్కడ టైం వేస్ట్ చేయడం, ఎలాగో మనకి ఓపిక ఎనర్జీ ఉంది, ఫుడ్ తిన్నాం అని చెప్పేసి అప్పటికప్పుడు ఆ హోటల్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేయించాం. నేను 0 క్యాన్సిలేషన్, నేను ఎక్స్ట్రా ₹1 పే చేయలేదు బికాస్ ఆఫ్ దిస్ గై. నాకు అంతలా హెల్ప్ చేశాడు. బ్రో మనకి ఇక్కడ వద్దు, మనం ఇక్కడ నుంచి వేరే ప్లేస్ కి వెళ్ళిపోదాం అని చెప్పేసి, అంటే బెంతోట అనే ప్లేస్ కి వెళ్దాం, మనకి ఇంకా ఈజీ, ఇక్కడ ఏం లేదు కదా అని చెప్పి చెప్పంగానే మనోడు క్యాన్సిల్ చేసి ఒక 5 minutes లో జాబ్ డన్. ట్రావెల్ గైడ్ కాబట్టి దానికి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, కానీ ఈజీగా అయిపోయింది మాకు జాబ్. ఆ రోజు నైట్ వెళ్ళిపోయాం, స్టే చేసాం బెంతోటలో. అది అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ లెగిసి ఈ బెంతోట అనే ప్లేస్ వచ్చేసి కంప్లీట్ డౌన్ గా వచ్చేస్తాం. ఇప్పుడు హిల్ స్టేషన్ నుంచి కంప్లీట్ గా స్లోగా మనం ఒక్కొక్క ఊరుని కవర్ చేసుకుంటూ వచ్చాం కదా. సో కిందకు వచ్చేసరికి ఇది బీచ్ అనమాట. బెంతోట నుంచి కొలంబోకి ఒక 150-180 kilometers ఉంది. సో బెంతోట నుంచి మనం నెక్స్ట్ ఈ డే 7 ఏదైతే ఉందో, బెంతోట టు గాలే నుంచి బ్లూ బీచ్ ఐలాండ్ అని ఒకటి ఉంటది. సూపర్ ఉంటది భయ్య, ఫొటోస్ తీసుకోవచ్చు బీభత్సంగా. మేమేం చేసామంటే వెళ్ళాము, సరదాగా బోర్డ్ రైడ్ లోకి వెళ్ళాం. చేపలు కూడా పట్టాను మంచిగా నీట్ గా, నాకు చేపలు పడతా అంటే బాగా ఇష్టం. సో చేపలు పట్టాను. దాని తర్వాత రిటర్న్ టు హోమ్ వచ్చేటప్పుడు, అంటే వెళ్ళే దారిలోనే మేము చూసేసుకున్నాం. అప్పట్లో సునామీ వచ్చింది కదా, సునామీకి ఈ గాలే ప్లేస్, తర్వాత బెంతోట అనే ప్లేస్, శ్రీలంక కోస్టల్ ఏరియా ఎంతలా ఎఫెక్ట్ అయిందని చెప్పేసి ఈ విజువల్స్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. అలా దారుణమైన సిచ్యువేషన్ ఆ టైంలో. గాలేలో ఒక ఫోర్ట్ ఉంటది అండ్ ఆల్సో దాన్ని ఆనుకునే ఒక క్రికెట్ స్టేడియం ఉండిద్ది. అయితే ఈ క్రికెట్ స్టేడియం సునామీకి మొత్తం కొట్టుకుపోయింది. అయితే మనకి షైన్ వార్న్ తెలుసు కదా, ఆస్ట్రేలియన్ క్రికెటర్, ఆయన ఏం చేశాడంటే ఆయన 500th వికెట్ ఈ స్టేడియం లోనే తీశారంట. అందుకని చెప్పి ఆ గుర్తుగా ఆయన తరపు నుంచి ఫండ్స్ రిలీజ్ చేసి స్టేడియం ని డెవలప్ చేశారంట, విచ్ ఇస్ వెరీ గ్రేట్ అనిపించింది నాకు. నేను చిన్నప్పుడు చూసేవాడిని, అరే ఈ బీచ్ దగ్గర భలేగుందిరా ఈ స్టేడియం. ఇండియా శ్రీలంక మ్యాచెస్ జరిగేటప్పుడు చూసేవాడిని. మొత్తం మురళి స్పిన్, అప్పుడు వికెట్స్ బాగా తీసేవాడు కాబట్టి అనిల్ కుంబ్లే వీళ్ళందరూ ఉండేవాళ్ళు కదా. చూసి ఓకే ఒక రోజు వెళ్ళాలి స్టేడియంకి, చూడాలనుకున్నా. చూసా ఫైనల్లీ, బాగుంది స్టేడియం దగ్గర. తర్వాత ఆ బీచ్ వైబ్స్ ఇవన్నీ మిస్ కాకండి. ఆ స్టేడియం, ఆ ఫోర్ట్ కూడా డచ్ ఫోర్ట్ అంట, అలా పెద్దది. ఈ మూల నుంచి ఆ మూల దాకా ఉంది. ఏంద్రా బాబు అనుకున్నాను. నేను అటు ఇటు కాకుండా ఎండ టైంలో వెళ్ళా. ఇప్పుడు కూడా రికార్డ్ చేసేది ఎండలోనే, ఏంటో అట అయిపోయింది. ఓపిక చేసుకుని ఈవినింగ్ టైంలో వెళ్ళండి, మధ్యాహ్నం టైంలో వెళ్ళద్దు. కొన్ని ప్లాన్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోండి. ఒకటి క్వైట్ ఆపోజిట్ వెదర్ చేంజ్ అయిపోయింది. మొన్నటిదేమో చలి పుట్టింది ఆ పైన కొండ ప్రాంతంలో. ఒక్క రోజులో చేంజ్, కిందకి రాగానే కోస్టల్కి రాగానే తడిసిపోయింది, చెమట్లు, ఒక్కపోత, చిరాకు అన్ని కనిపించినాయి నాకు. ఇది ఒక అన్ప్రిడిక్టబుల్. అండ్ ఆల్సో ఒకటైతే నవంబర్ డిసెంబర్ లోనే ఇలా ఉందంటే, ఒకవేళ కనుక ఇమాజిన్ సమ్మర్ లో వస్తే ఎట్లా ఉండిద్ది. సమ్మర్ లో వస్తే ఒక్క పోత, నవంబర్ డిసెంబర్
డిసెంబర్, జనవరి మంచి సీజన్ అనిపించింది. ఒకవేళ మీరు ప్లాన్ చేస్తే కనుక నవంబర్, డిసెంబర్, జనవరిలో ప్లాన్ చేసుకోండి. ఫిబ్రవరి దాకా. ఫిబ్రవరిలో మళ్ళీ వేల్ వాచింగ్ ఉండిద్దంట. ఎందుకంటే సముద్రం అనేది హ్యాష్గా ఉండదు, మెత్తగా ఉండిద్ది కాబట్టి ఎక్కువ వేల్స్ అనేవి వస్తాయంట. సో మళ్ళీ నన్ను ఫిబ్రవరిలో రాబరు అన్నాడు. నువ్వు డబ్బులు నేను వస్తా అని చెప్పా. సో డే 8కి వచ్చేసరికి యాజ్ పర్ అవర్ ప్లాన్ ట్రైన్ రైడ్స్ అనేవి కంప్లీట్గా అన్ని క్యాన్సిల్ చేశారు. ఓన్లీ బెంటోటా టు కొలంబోకి అయితే ట్రైన్స్ అయితే నడుస్తున్నాయి. ఐ మీన్ గాలే దాకా కూడా నడుస్తున్నాయి. ఈ కోస్టల్ ఏరియా లైన్స్ అనేవి ఎక్కువ ఎఫెక్ట్ అవ్వలేదు. ఇంత దూరం వచ్చాం, మరి ఎందుకు ట్రైన్ రైడ్ మిస్ అవ్వటం అని చెప్పేసి మంచి ఎండ టైంలో బయలుదేరాం. అది కూడా చినిగిపోయింది భయ్య, చిరాకు వచ్చేసింది. నాకైతే పరిచయం పట్టింది వేడి చేసి. నాకు కొలంబోలో పెద్దగా నాకేం అనిపించలేదు. కొలంబో సిటీలో 1 మాల్కి వెళ్ళాం. ఆ మాల్లో ఏమైనా మంచి షూ కలెక్షన్ ఉండిద్దామో అనుకుని వెళ్ళాను. పెద్ద కలెక్షన్ కూడా ఏం లేదు. ఇండియాలోనే ఇంకా మంచి కలెక్షన్ ఉన్నాయని నాకు అనిపించింది. టవర్ అని సిటీలో పెద్ద టవర్ ఒకటి ఉంటుంది అనమాట కొలంబో సిటీ. లోపలికి ఎంట్రీ అవ్వాలంటే 2000. నాకు వర్త్ కాదని చెప్పేసి నేను డబ్బులు ఇన్వెస్ట్ చేయలేదు. అండ్ ఆల్సో ఒక మాస్క్యో ముస్లిమ్స్కి సంబంధించి మన ముస్లిం సోదరులు ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించి ఒక పెద్ద నమాజ్ చేసుకుంటారు కదా, అదొక పెద్ద మాస్క్. బుద్ధుడి టెంపుల్ కూడా ఒకటి ఉంది. చెప్పే కదా ఎక్కడికి వెళ్ళినా బుద్ధుడి టెంపుల్ ఉంటుంది. సో నేను అది కూడా స్కిప్ చేశాను. మోస్ట్లీ నేను కొలంబో సిటీలో చాలా వరకు స్కిప్ చేశాను. అండ్ ఫస్ట్ టైము కుమారస్వామి టెంపుల్, గణపతి, విఘ్నేశ్వరుని బాగా పూజిస్తారు. మీరు గమనిస్తే కనుక బుద్ధుడిని పూజించే వాళ్ళు పక్కగా వినాయకుడు అనే పూజిస్తారనమాట. మనం ఎలా పూజిస్తాం అలా పూజిస్తారు. సో ఈ టెంపుల్ కూడా ఉంది. ఇది మొత్తం తమిళియన్స్ కింద ఉందంట ఈ టెంపుల్. కొలంబోలో మార్నింగ్ హారతి ఏదో నడుస్తుంది. ఆ టైంలో వెళ్ళి నేను ఆ దర్శనం అయిపోయింది. అండ్ ఆల్సో నైట్ లైఫ్ కొలంబోలో చాలా బాగుంటుంది. సో ఒకవేళ మీరు నైట్ బాగా లైక్ వైబ్ అవ్వాలి, కొంచెం బాగా అటు ఇటు తిరగాలి, మీరు అనుకున్నవి చేసుకోవాలంటే కొలంబోలో నైట్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. నేను డే 8 దాకా చెప్పాను. త్రూఅవుట్ నాకు ఈ మొత్తం బడ్జెట్ ఫ్లైట్స్ దగ్గర నుంచి ఫుడ్, అకామిడేషన్ మొత్తం కలిపి 50 నుంచి 55,000 అయింది భయ్య. నేను నమ్ముతారా? ఏం చేసామంటే ఈ 8 రోజులు విత్ ట్రావెల్, హోటల్, అకామిడేషన్ అన్ని కలిపి నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. సో బేసిక్ గా నేను వీసా తీసుకున్నా అని చెప్పేసి అన్నాను కదా, నేను ఏదో ర్యాండమ్ గా అప్లై చేసా, నేను ఏదో సీరియస్ గా అప్లై చేయలేదు. అది వచ్చేసింది. ఇదేంటి ఎంత సింపుల్ గా వచ్చేసింది అనుకున్నప్పుడు ఒక పర్సన్ ని అట్లాస్ లో ఒక గ్రూప్ లోకి పంపిస్తారు, వాట్సాప్ గ్రూప్. సో అట్లా నేను ఈ పర్సన్ ని ఐడెంటిఫై చేశా. చాలామంది వెళ్ళిన వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఈ పర్సన్ చాలా మంచి డ్రైవర్. నాకు ఎందుకో ఒక ఐడియా వచ్చింది. మనోడిని డైరెక్ట్గా మెసేజ్ చేసి, బ్రో ఇలా నేను వస్తున్నాం అనుకుంటున్నాను, నువ్వు ఏం చేయగలవు, నేను హోటల్ బుక్ చేద్దాం అనుకుంటున్నాను అంటే, నేను అన్నీ చేసి పెడతాను బ్రో అన్నాడు. అలే ఈయన ఎలా నమ్ముతాము అని చెప్పేసి ఫస్ట్ అనుకున్నా. ఏం చేయకుండా సరే ఫస్ట్ ఫ్లైట్ బుక్ చేశాను. మనోడితో ఒక 4 రోజులు కాన్వర్జేషన్ పెట్టుకుని అది చేసుకుని ఇది చేసుకుని మొత్తం అంతా చేసుకున్న తర్వాత ఫ్లైట్ బుక్ చేసి మనోడికి పంపించగానే మనోడు హోటల్స్ అన్ని ఏ డే నీకు 4 స్టార్ కావాలి, 3 స్టార్ కావాలా, 4 స్టార్ కావాలా, 5 స్టార్ కావాలి, నేను ఐడియల్గా పెట్టుకున్నా. మేము ఒక 4 మెంబర్స్ వెళ్ళాం, మా ఫ్రెండ్స్ అందరం కలిసి. పర్ హెడ్కి 55,000 చిల్లర పడింది. మీరు అదర్ ఎక్స్పెన్సెస్ మీరు తాగుతారు, తందనాలు చేసుకుంటారు, అవన్నీ చేసుకుంటే కనుక మీకు మీ బ్యాచ్ బట్టి ఉంటుంది. ఇద్దరు వెళ్ళినా సరే మనోడు రీజనబుల్ ప్రైస్ లో నీకు చేసేస్తాడు. క్యాపబిలిటీ మనోడు చేతిలో ఉంది. అండ్ ఆల్సో చివరి మినిట్లో కూడా నేను ఏమైనా చేంజెస్ చేయమంటే చేస్తాడు. నేను ముందు చెప్పాను కదా హోటల్ ఎలా లాస్ట్ మినిట్లో ఎలా క్యాన్సిల్ చేయించానో అలా క్యాన్సిల్ చేస్తాడు. ఫ్లెక్సిబిలిటీ ఉంది ఈ కుర్రోడితో. అన్నిసార్లు గుచ్చి అడుగుతాడు తెలుసా, హోటల్ బాగుందా సార్, ఎలా ఉంది సార్, అంతా బాగుందా సార్, ఇదేంటి సార్ అని చెప్పి పదే అడుగుతాడు. నేనేదో ఇతను ప్రమోషన్ చేస్తున్నాను అనుకుంటున్నారు. ప్రమోషన్ అయితే కాదు, అసలు నాకు ఈ ముక్కు మొహం తెలియదు అబ్బా. ఈవెన్ నేను క్యాన్సిల్ చేసేస్తాను హోటల్స్ అని చెప్పేసి, భయంకరంగా ఉంది కదా శ్రీలంక, క్యాన్సిల్ చేసేస్తాను అని చెప్పేసి అనుకున్నా. లాస్ట్ 2 days ముందు చెప్పా, అంటే క్యాన్సిల్ చేసేస్తా బ్రో మోస్ట్లీ అని చెప్పా. తర్వాత వెళ్ళి హోటల్ మేక్ మై ట్రిప్ లోకి వెళ్ళి చూడంగానే మొత్తం బిస్కెట్ అయిపోద్ది, ఎందుకు అన్ని మూసుకుని వెళ్దాం, రిస్క్ చేద్దాం అని చెప్పి వెళ్ళాను. మనోడు ఫుల్ హ్యాపీ అంట తర్వాత, ఎందుకంటే అతనికి డబ్బులు వస్తాయి కదా. అతను ఒక స్టార్ట్అప్ కంపెనీ లాంటిది లేండి. మాక్సిమం ఇలా చేయలేదంట, చేసింది కూడా ఒక 2-3 చేశాడంట ప్రీవియస్ హిస్టరీ. బట్ డెఫినెట్లీ నేను చెప్తున్నా, నేను ఎక్స్పీరియన్స్ చేశాను కదా అతని దగ్గర, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. డెఫినెట్లీ మీరు బ్లైండ్గా ఇతన్ని బుక్ చేసుకోండి. ఇతని డీటెయిల్స్ నేను కింద ఇస్తున్న డిస్క్రిప్షన్ బాక్స్లో వెళ్ళి చెక్అవుట్ చేయండి, అతన్ని కాంటాక్ట్ అవ్వండి, వాట్సాప్ చేయండి. ఇంకా మన బడ్జెట్లో ఇస్తాడు, నా పేరు చెప్పండి, నా పేరు చెప్తే ఇచ్చేస్తాడు. ముందే చెప్తున్నా, ఇతను ఎవరో నాకు ముక్కు మొహం కూడా తెలియదు. నాకు ఎలా ఉపయోగపడిందో మీకు కూడా ఉపయోగపడింది అనే ఉద్దేశంతోనే నేను ఇది ఇస్తున్నాను అనమాట. సో అదనమాట. అలా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు పర్సనల్గా నాకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, వెళ్ళి ఒక డిఎం చేయండి. నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అదండి వీడియో. ఇంకేమైనా మిస్ అయితే కనుక కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి, దానికి కూడా రిప్లై ఇస్తాను. సో వీడియో అయితే అంతే. ఒకవేళ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. నా స్లోగన్ తెలుసు కదా, వెళ్ళిపోతున్నాం నెక్స్ట్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. Bye.